బ్రేకింగ్ న్యూస్ ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. సచివాలయ సిబ్బందితో నిన్న జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ ఉద్యోగిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ కులం ప్రస్తావన చేశారు. చదువుకున్న నీ వంటి వల్ల ప్రయోజనం లేదని ఆ ఉద్యోగిపై ఫైర్ అయ్యారు. కమిషనర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో సమస్య మొదలైంది. గుర్రం అందకిచ్చిందా పని చేయడానికి? చాలా గౌరవంతో చదువుకున్నారని రెస్పెక్ట్ తోటి మాట్లాడుతా ఉన్నా నేను. సిగ్గరిపి చెట్ల ఖాళీ కూర్చొని జీతాలు తీసుకోవడానికి దేనికి నీ చదువుకుని ఉపయోగమేంది నువ్వు? కమిషనర్ భాను ప్రతాప్ వాడిన భాష తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆ కుల సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల విషయంలో కమిషనర్ వాడిన భాష, ఆయన ప్రవర్తించిన తీరుతో తామంతా మానసిక క్షోభను గురైనట్లుగా కుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కమిషనర్ భాను ప్రతాప్ తీరుపై మండిపడుతున్నారు. గుర్రం అందకిచ్చిందా పని చేయడానికి? చాలా గౌరవంతో చదువుకున్నారని రెస్పెక్ట్ తోటి మాట్లాడుతా ఉన్నా నేను. సిగ్గరిపి చెట్ల ఖాళీ కూర్చొని జీతాలు తీసుకోవడానికి దేనికి నీ చదువుకుని ఉపయోగమేంది నువ్వు? పాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ ఉద్యోగిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఇటు కుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కుల సంఘాల నేతలంతా కూడా తాము మనోవేదనకు గురయ్యాము అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు భాను ప్రతాప్ వ్యాఖ్యల పట్ల నిరసన జ్వాలలైతే వినిపిస్తున్నాయి. కమిషనర్ అంచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. భాను ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ఇటు కుల సంఘాలైతే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారో ఆ సమావేశంలో ఓ కులం ప్రస్తావన చేశారు. చదువుకున్న నీ వంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదని ఆ ఉద్యోగిపై ఫైర్ అయ్యారు. కమిషనర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో సమస్య మొదలైందనే చెప్పాలి. ఇప్పుడు భాను ప్రతాప్ వాడిన భాష తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కూడా ఆ కుల సంఘాల నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మరి కమిషనర్ చేసిన ఈ వ్యాఖ్యలైతే ప్రస్తుతం ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఈ వ్యాఖ్యల పట్ల ఇటు అందరూ నిరసన జ్వాలలు వినిపిస్తూ ఉన్నారు. కమిషనర్ అంచిత వ్యాఖ్యలు చేసిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆయన వాడిన భాష, ఆయన ప్రవర్తించిన తీరుతో తామంతా మానసిక క్షోభకు గురైనట్లుగా కూడా ఇటు కుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రివ్యూ మీటింగ్ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏలూరు మున్సిపల్ కమిషనర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తమపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. బహిరంగ క్షమాపణలు చేశారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావని స్పష్టం చేశారు. ఆయన అనుకోకుండా అలా మాట్లాడాల్సి వచ్చిందని, ఎవరైనా బాధపడితే తనను క్షమించాలని కోరారు.
అన్ని రకాల సర్వే. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం రోజువారీగా జరిగేటువంటి రివ్యూ మీటింగ్లో భాగంగా సచివాలయ సిబ్బందికి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా జిల్లాలో అన్ని రకాల సర్వేల్లో ఏలూరు కార్పొరేషన్ పూర్ ప్రోగ్రెస్ ఉండటంతో ఉన్నతాధికారుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఫేస్ చేయడంతో నేను కూడా నా సిబ్బంది మీద కొంచెం పరుషమైనటువంటి పదజాలం వాడటం జరిగింది. అందులో భాగంగా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తెలియకుండా ఒక కులం పేరు రావటం చాలా బాధాకరం. అలాంటి వారు దాని మూలంగా ఎవరైనా మనసులు బాధపడి ఉండి నొప్పించి ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా నేను మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణ కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కావాలని కూడా. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏదైతే కమిషనర్ ఇటు సిబ్బందిపై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఇవంతా కూడా దుమారం రేపాయి. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తారు, ఇప్పుడు ఎందుకు తగ్గారనుకోవచ్చు సాగర్? కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రతాప్ ఒక వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ ఒక సామాజిక వర్గాన్ని, వారి ఆత్మస్థైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఒక సామెతని చెప్పడంతో ఆ సామాజిక వర్గ ప్రతినిధులతో పాటుగా సచివాలయ సిబ్బంది కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ మాట్లాడిన తీరుతో తాము ఎంతో ఇబ్బంది పడ్డామంటూ కూడా ఇటు సచివాలయ సిబ్బంది, అటు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా విషయాన్ని ఏలూరు ఎమ్మెల్యే అట్లాగే ఏలూరు మేయర్ దృష్టి కూడా తీసుకువెళ్లారు. దీంతో కమిషనర్ భాను ప్రతాప్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారని చెప్పుకోవచ్చు. అనుకోకుండా ఆ విధంగా జరిగింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా సర్వేల్లో భాగంగా ఏలూరు కార్పొరేషన్ చాలా తక్కువ ప్రతిభ కనపరచడంతో సచివాలయ సిబ్బందిని కొంత మందలించే కార్యక్రమంలో భాగంగా ఆ సామెతను చెప్పానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో బహిరంగంగా మీడియా ముఖ్యంగా అందరికీ బహిరంగ క్షమాపణ చెప్తున్నాను, దీన్ని ఇంతటితో క్లోజ్ చేయాలంటూ కూడా ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రతాప్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరోపక్క ఇదే విషయాన్ని అటు నారా లోకేష్ అట్లాగే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్తా ఉంటూ సచివాలయ సిబ్బంది సంబంధించినటువంటి యూనియన్ నాయకులు అట్లాగే ఆ సామాజిక వర్గంగా ఎవరినైతే భాను ప్రతాప్ కించపరిచేలా మాట్లాడారో, ఆ సామెతలో చెప్పారో వారు కూడా కొంత తయారవుతున్నట్లుగా మనకి సమాచారం అయితే వస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్.